నమస్తే. మొన్న సోమాజిగూడలో మనం చూసాం పృథ్వీ అన్నకు అదేవిధంగా ఎర్రుల శ్రీనివాస్ ఘర్షణ ఎదుర్కొంది. ఆ సందర్భంలో అంటే ఉన్నట్టు మాట్లాడింది పృథ్వీ అన్నాడు. మేము అక్కడే ఉన్నాం కాబట్టి ఉన్నట్టు మాట్లాడిండు. వాస్తవానికి ఏ దొంగ అంటే అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ అయినా ప్రతిపక్షాలు ఉన్నాయినా వీళ్ళకు ఏదో మేము ఉన్నాము మద్దతు ఇస్తాము అని అంటే మాట్లాడుతారు, కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం అట్లా కనిపిస్తలేవు. ఏదో వస్తున్నాం అక్కడ కనిపిస్తున్నాం, జనాలు అయిపోయి తెచ్చుకునే మాటలే ఉన్నాయి, కానీ పరిష్కారం దిశగా మాత్రం ప్రతిపక్షం అస్సలు పోతులేదని చెప్పేసి ఉన్నట్టు అక్కడ మాట్లాడడం జరిగింది. అక్కడ సవాల్ చేస్తూ నేను కేసీఆర్తో సభలో మాట్లాడిపిస్తా అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి అందరికీ హామీ ఇచ్చిండు. గ్రూప్ 1 వాళ్ళకు కూడా చెప్పిండు. మరి నిన్న సభ జరిగింది. ఆ విషయంలో అసలు ఒక మాట కూడా ఈ గ్రూప్ 1 విషయంలో మరి వాళ్ళు అప్పుడు చేసిర్రు, అంత ఆన్ చేసిర్రు, ఏదో మాట్లాడిర్రు. సో మరి ఇప్పుడు నువ్వు మాట్లాడిపియలే. సో ఇప్పుడైతే అది మీకు ఒకసారి మళ్ళీ ప్లే చేస్తా ఆ వీడియో, ఒకసారి చూడండి. బీజేపీ చెప్తున్నా నేను పైసా నువ్వు మాట్లాడడం అయిపోయింది. నువ్వు మాట్లాడే గవర్నమెంట్ మాట మీ మీద మాట్లాడతాం. మీ బాధ్యత కూడా ఉన్నది. మీరు కూడా అవును, మీరు ఎందుకు వెనక పోయినరు, మీ పార్టీ ఎందుకు వెనకకు పోయింది, నీ పార్టీ ఎందుకు వెనకకు పోయింది, ఎక్కడ పోయినరు ప్రభుత్వం మీద మాట్లాడతాం, మీ మీద మాట్లాడతాం. రేవంత్ మీద రేవంత్ డకైట్ అని మాట్లాడినాం. రేవంత్ బరాబర్ మాట్లాడు, నువ్వు ఎవరు చెప్పడానికి బరాబర్ మాట్లాడతాం. నువ్వు ఎక్కడ పోయినా మీరు ఎక్కడ పోయినరు, మేము మాట్లాడుతున్నాం. నువ్వు పోయి ఏం చెప్పాలో అక్కడ మేము మాట్లాడుతున్నాం. మీరు అక్కడ ప్రభుత్వం మీద అన్ని మాట్లాడతాం. మీరు వచ్చింది కదా, మీరు కొస్తేలేదాకా ప్రభుత్వం మీ మీద కూడా మాట్లాడతాం. ప్రభుత్వం మీద అన్ని రాజకీయ బీజేపీ మీద కూడా మాట్లాడతాం. తీసుకో రేపు పొద్దుగాలవో తీసుకో. అరే నువ్వు కొట్లాడే నీ ప్రవళిక ఎట్లా చచ్చిపోయింది, ప్రవళిక ఎట్లా చచ్చిపోయింది. నువ్వు తీసుకుపోయి 7 గంటల లోపల దానం చేసిరు మీ ప్రభుత్వంలో. అందరు డైవర్ట్ కాదు, అందుకే పోయింది మీ ప్రభుత్వం. నువ్వు ఇట్లా మాట్లాడితే నువ్వు డైవర్ట్ కాదు. నువ్వు మైక్ ఉంచుకోదు. నేను కడుపు గాలి మాట్లాడుతున్నాం ఇక్కడ. నువ్వు కాదు నడవదు. బరాబర్ అన్ని పార్టీల గురించి మాట్లాడతాం. నువ్వు నాకు చెప్తా అందరి గురించి మాట్లాడతాం. ఎవరెవరు రంగులేమున్నాయో బీజేపీ గురించి మాట్లాడతాం. నేను కాంగ్రెస్ వాళ్ళు డకాయిట్లని బరాబర్ మాట్లాడతాం. నువ్వు చెప్పుడు కాదబ్బా, నువ్వు చెప్తేంది ప్రజాస్వామ్యం అట్లా కాదు. నేను అదే మాట్లాడుతున్నా, నిరుద్యోగుల పక్షాలే మాట్లాడుతున్నాం. అందుకనే చెప్తున్నా, మీరు ఎందుకు లీగల్ గా ఎందుకు వెనక పోయినరు. మీ కేటీఆర్ ఢిల్లీ దాకా పోయింది కదా, ఎందుకు వెనక పోయినరు? కొట్లాడు, అదే చెప్తున్నాం. అందుకే చెప్తున్నాం, కొట్లాడమని చెప్తున్నాం. బరాబర్ ప్రజాస్వామ్యం. మేము తెలంగాణ గురించి తిరిగాం, నువ్వు లేవు. నేను తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు నువ్వు లేవు, మేమున్నాము. నువ్వు లేవు శ్రీను, నీకు తెలియదు. నువ్వు పోయి మాట్లాడాలి. వాస్తవాలు మాట్లాడితే నువ్వు వస్తుంది మీకు. బరాబర్ నువ్వు రేపు పొద్దుగాలి చెయ్యి. లీగల్ సపోర్ట్ ఇప్పి. అరే ఆగబ్బా, ఏంది లీగల్ సపోర్ట్ ఇప్పి. కేటీఆర్ తో లీగల్ సపోర్ట్ ఇప్పి. నేను నువ్వు రోడ్ల మీదకి వస్తే మేము నెంబర్ ఉంటామని చెప్తున్నాం కదా. వీడియో చూశారు కదా. సో ఇక్కడ నేను ఏమో క్వశ్చన్ చేస్తున్నా అంటే ప్రతిపక్షాన్ని, మీరు ఉంటే గ్రూప్ 1 విషయంలో నిలబడండి. వాళ్ళ రైటు ఒకవేళ నిజంగా వాళ్ళు గ్రూప్ 1 విషయంలో కొట్లాడుతురు, అక్కడ అన్యాయం జరిగిందంటే వాళ్ళ వైపు నిలబడి వాళ్ళకి ఎంత న్యాయం కావాలో ఎంతవరకు అయితే అంటే ఎక్స్టెండ్ వరకు, అది తప్ప రైటా ఏదైనా కొట్లాడండి. కానీ మధ్యలో వీళ్ళు వెనుకకు ముందు నూకి మీరు మళ్ళీ వెనుక నుంచి మళ్ళీ దారి మలుచుకొని మళ్ళీ మీరు అంటే అధికార పార్టీలో ఉన్న నాయకులు మీ ప్రతిపక్షంలో ఉన్న మీరు మళ్ళీ ఒకటయ్యి వీళ్ళ నాగం చేసే ప్రయత్నము జరుగుతుందన్నట్టు పృథ్వీ అన్న కరెక్ట్ ఉన్నట్టు చెప్పిండు. సో దీనిపైన మాట్లాడదాం. మరి ఎందుకు మరి ఇదంతా ఏం, అసలు ఇక్కడ స్టోరీ ఏం జరిగింది అని చెప్పేసి మొత్తం తెలుసుకుందాం. మనతో పాటు పృథ్వీ అని ఉన్నాడు. నమస్తే అన్న. నమస్తే, జై తెలంగాణ అన్న. ఒకటి నేను నిజంగా అక్కడ మీ ఉన్నట్టు బదలు కొట్టిరన్న, ఏం మనసులో దాచుకుంటా కరెక్ట్ చెప్పారు. ఏం జరిగిందన్న, వీళ్ళు అసలు గ్రూప్ 1 వాళ్ళకు ఎలా మోసం చేసిర్రు ఈ బీఆర్ఎస్ నాయకులు? యాక్చువల్గా తెలంగాణ అనేదే కొలువులో కొట్లాట. 610 జీవోను ఆగమాగం చేసిండ్రు, ముల్కీ నిబంధనను మూలకేసి నూకిండ్రు, రాష్ట్రపతి ఉత్తర్వులు ఊతమాట చేసిండ్రు, పేపర్ మీదే మాట పెంట మీద నూకిండ్రు అని తెలంగాణ రాకముందు నుంచి నడుస్తూ ఉన్నది. ఉద్యోగాల పంచాయతీ జీవో 36 కావచ్చు, 610 కావచ్చు, గిరిగ్లాని కమిషన్ కావచ్చు, ఇవన్నీ వచ్చుకున్నాక తెలంగాణ వచ్చిన తర్వాత నిజంగానే మంచిగా ఉద్యోగాలు వస్తాయి, మన ప్రాంతం జనాలకు యువకులకు వస్తాయి అనుకున్న తర్వాత కేసీఆర్ గవర్నమెంట్లో ఇక ఏం చేసిండు, జనాలకు అందరికీ రిక్రూట్మెంట్ లేక సర్వనాశనం చేసి పడేసిండు. ఎక్కడికక్కడికి తెలంగాణ ఉద్యోగాల గురించి మన ఉద్యోగాలు మనకే, మన నీళ్లు మనకే, మన వరలు మనకే అని నినాదంతో పోయినటువంటి దాన్ని ఇలా కనీసం మనం ఆ నిరుద్యోగులు
బయటికి వచ్చి మాట్లాడలేని సిచ్యువేషన్ తీసుకొచ్చి పెట్టిన ఘనుడు కేసీఆర్. అది అపోజిషన్లో ఉన్నప్పుడు మనం మొత్తం చూసినాం. వీళ్ళు మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది పెద్ద తప్పుల తడక అని చెప్పని మొన్నటి రిక్రూట్మెంట్ సంగతి అంతా మొత్తం చూసినాం మనం. మొత్తం చూసిన తర్వాత ఏంటంటే ఇది కరెక్ట్ లేదు అని చెప్పి చాలా రోజుల నుంచి మొత్తుకుంటూ వస్తున్నాం. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కరెక్ట్ జరగలేదు, నోటిఫికేషన్ కన్నా ముందు నుంచి జరుగుతున్నది. ఇదే బయటికి వచ్చి ఈ కాంగ్రెస్ ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు అశోక్ నగర్కి వచ్చి, రాహుల్ గాంధీ అశోక్ నగర్లకు వచ్చి నిలోఫర్ ఛాయలు తాగి ఉస్మానియా బిస్కెట్లు తిని ముచ్చట చెప్పి చాలా కథలు చెప్పిండు. మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తామంటే వాళ్ళు ఇల్లు వాకిలు అన్ని వదిలిపెట్టి ఇక్కడ చదువు కూడా మొత్తం వదిలిపెట్టి ఊర్ల పంట పడిపోయి మొత్తం పోయి దండం పెట్టి కాళ్ళు మొక్కి గదమలు పట్టుకొని ఓటేయిర్రి కేసీఆర్ చెప్పే మత్పరిచే మాయ మాటలు జర ఇనకూరి అనే డైలాగ్లో వడకూరి అని ఓట్లు వేసి టేపిస్తే ఈయన మంచి చేస్తాడు అనుకొని వాళ్ళు అనుకున్న రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళని వెనకకెళ్ళి కాదు ముంగడికెళ్ళి గడపార పెట్టి గుద్దిండినే రేవంత్ రెడ్డి. మామూలుగా గుద్దలే ఈ నిరుద్యోగులను వచ్చి ఆడ రోడ్ల మీద అశోక్ నగర్లో వచ్చి నువ్వు ఇచ్చిన మాటలే నువ్వు ఇచ్చిన వాగ్దానాలనే అమలు చేయమని రోడ్ల మీద వచ్చి కొట్లాడకు దిగిండ్రు. ఆ రోజు మేము కూడా ఉన్నాం. ఆ రోజు డిఫరెంట్ ఛానల్లో ఉండే మేము పక్కకున్నాం. ఏమో మాట్లాడితే ఇదంతా టీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నారని చెప్పని వీళ్ళు నిరుద్యోగుల మీద బదనాం లేపుతుండే. మేము కూడా వద్దు ఆయన అని చెప్పి మేము పక్కకు నిలవడం తెల్లందాకా తెల్లందాక అశోక్ నగర్లో కూర్చుంటే పాపం వాళ్ళు బయటకు వచ్చి నిరుద్యోగులంతా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతూ ఉంటారు. మీరు అన్న మాటలే అమలు చేయనరు. అందులో ఉన్నోళ్ళను అందులో ఆడ కనబడ్డలో తెల్లందాక జరిగినాయి. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండే తెల్లందాక లొల్లి నడుస్తూ ఉంటాయి పొద్దున్నాక. దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకునే కాడికి ప్రేరేపించారు వీళ్ళంతా. పోలీసు వాళ్ళు పోయి హరాస్మెంట్ చేసి అది ఇంతకుముందు నేను మాట్లాడిన అదంతా. సో ఇదంతా జరుగుతుంటే కోర్టులలో కేసులు వేసేందుకు మేము సహకారం చేస్తామని చెప్పని కేటీఆర్ బహిరంగంగా ప్రకటన చేసిండ్రు. మా దగ్గరికి రాండ్రి మేము మొత్తం చేస్తాం అంటే కొంతమంది టీం మా బోటలకు ఇష్టం లేకున్నా కొంతమంది పోయి కలిసిండ్రు. కలిస్తే కూర్చొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళందరూ కలిసి మేము కోర్టును ఆశ్రయిద్దాంపా ఉద్యమాలతో వీళ్ళు ఇంటలేరు కదా మేము అక్కడ పోదాంపా అని చెప్పని ఢిల్లీ పోయి కపిల్ సిబల్తో ఢిల్లీలో వీళ్ళ తరఫుకి వెళ్ళి పిటిషన్లు వేయించారు. తర్వాత ఇదంతా అయిన తర్వాత ఏదో హైప్ క్రియేట్ అవుతుంది ఏవో చేయబోతుందని చెప్పని వీళ్ళు సైలెంట్ అయిపోయినరు సడన్ గా. ఈయనకి ఇక్కడ అరే 100% అబ్బా డీలింగ్ జరగకుంటే వీళ్ళు ఎందుకు ఆగినరు? అక్కడ దాకా పోయిన వాళ్ళు అడ్వకేట్ని తీసి పడేసినరు. మరి నువ్వు అప్పటిదాకా నీకు ఫిట్ కేసే కదా, కేసులో దమ్మున్నదనే కదా నువ్వు తీసుకపోయింది, కేసులో దమ్మున్నదనే పోయినాక నీకు నువ్వు ఎందుకు విడ్రా అయినావు? అడ్వకేట్ దగ్గర పోతే అరే ఇందులో ఫుల్ మెరిట్ ఉన్నటువంటి కేసు కానీ వీళ్ళే వద్దని చెప్తున్నారు, అందుకని ఇక వాళ్ళు వద్దన్నాక మేము ఏం చేయలేమబ్బా ఇది ఇంత అద్భుతమైన కేసు అని. ఇది మాకు లోపాయికారంగా తెలిసిందంటే కవిత చేసినటువంటి గఫ్లత్లకు కేటీఆర్ను కార్ రేస్లకు సంబంధించిన అరెస్టులకు దీనికి ఎక్కడో మెలకబెట్టారు. పెట్టేసేసి నువ్వు ఇది లేపకు నేను అది లేపా అని చెప్పి ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారు. రేవంత్ రెడ్డి కేటీఆర్ జనానికి చెప్పదలుచుకున్నాను క్లియర్గా ఈ నిరుద్యోగ సంబంధించినటువంటి అంశంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకటైనాయి. ఈవెన్ బీజేపీ కూడా ఇలా కలిసి ఉన్నది. బండి సంజయ్ కూడా ఆ రోజు వేల మంది నిరుద్యోగ యువకులు రోడ్ల మీదకి వస్తే వచ్చి నన్ను అరెస్ట్ చేయండి అనేది వీడియో కూడా వచ్చింది బయటికి, అదంతా చూసిరు కదా. చేసి ఒక్కటే 2020 మ్యాచ్ లేక ఆయన వచ్చిండు పోయిండు గదే మాటలు మాట్లాడిన ఆ రోజు మాట్లాడిన మీరే ముగ్గురు ఒకటే. ఇదంతా ముగ్గురు రాజకీయ పార్టీలు మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటలేవు. గవే చెప్పిన మీకు నిజాయితీ లేదు యువకులారా తెలంగాణ సమాజానికి నేను గదే చెప్పదలుచుకొని చెప్పిన ఆ రోజు చెప్తుంటే ఈయన పక్కకెళ్ళి ఎర్రోళ్ళ సీను వచ్చి కేసీఆర్ మనిషి పెద్ద మనిషి బాగా రోషం కాదు అది ఎక్కడికో పోయింది, అది ఎక్కడికో పోయింది. సరే ఇక నేను నాకు వాళ్ళని ఏం అనదలుచుకోలేదు నేను కానీ పోయి ఏంటంటే వాళ్ళ చేతుల్లో ఏం లేదు, ఏదో వీళ్ళేదో మేమేదో చేస్తామన్నట్టుగా మంది దగ్గర ఏదో ఊకదుంపుడు మాటలు మాట్లాడినట్టు మన దగ్గర మాట్లాడితే ఆడ నడిస్తే నేను ఉన్నదని చెప్పిన. మరి కేసీఆర్ తో సభలో మాట్లాడిపిస్తా అని అందరు సాక్షి చెప్పినాడు, ఎవరు అందరు మీడియా వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు. అరే వీళ్ళంతా సుందేల్కలబ్బా ఘోరం, వీళ్ళ పరిస్థితి ఏంటిది? వీళ్ళంతా కటిక బానిసలు ఆడ కేసీఆర్ ముంగట. ఇటువంటి వాళ్ళందరూ కటిక బానిసలు. రేపు పొద్దుగాల వీళ్ళే ఈ పాపం ఈయనేది కానీ మంత్రులు గింతులే కటిక బానిస పక్క జరుగుయా అని చెప్పి ఇట్లా జరుపుతుంటాడు ఆయన ఎక్కడికైనా పోతే. గివిళ్ళతోని గాయని వింటాడా? వాళ్ళకు ఒక విజన్ ఉన్నది, వాళ్ళకి ఎవరితో కావాలి ఎవరితో ఏం చేసుకోవాలనేది వాళ్ళకు ఒక స్పష్టత ఉన్నది. 200% దొర గడీల దగ్గర ఉండేటోడు ఎవడైనా కానీ పాలేరే. దొర అని అనబడే మనస్తత్వం ఉన్న దగ్గర ఎవడున్నవాడు పాలేరే. బార్కింగ్ డాగ్స్ వీళ్ళంతా ఉష్ అంటే మురగాలే లేకుంటే సైలెంట్ ఊకాలే. ఇది కూడా కడుపు గాలి మాట్లాడుతున్నా నేను మళ్ళీ చెప్తున్నా. నువ్వు రోషం వచ్చి మాట్లాడతారు కదా వీళ్ళు ఎక్కడైనా మాట్లాడేటప్పుడు వీళ్ళు రోషం వచ్చి మాట్లాడుతుంటారు కదా. ఇంతకుముందేమో రూలింగ్ పార్టీ అయినా కానీ మాట్లాడింది గట్లనే, వీళ్ళందరూ గట్లనే రోషాలు తెచ్చుకోకుర్రా భయ్ మీరు ఆడ పోయి మాట్లాడుర్రి. ఏమైంది పెద్దగా ఇట్లాంటివి కదా ఒక్క మాట అన్న నేనేం చెప్పినా నువ్వు మాట కాదురా నాయన నువ్వు కేసీఆర్ నిరాదీక్ష చేయమని కేటీఆర్ నిరాదీక్ష చేయమని అన్న సమస్య ఉన్నదని చెప్పి మీరు అంటున్నారు కదా. మీ ఎమ్మెల్యేలు మొత్తం వచ్చి నిరాదీక్ష వచ్చి ఇప్పుడు యువకులను నిరుద్యోగులను మీద కేసులు
పెడుతున్నారు, వాళ్ళు చచ్చిపోయేటట్టు చేస్తున్నారు. చేసినప్పుడు నువ్వు అట్లా సమస్య ఉన్నది, నువ్వు ఆపోజిషన్ పార్టీలో నువ్వు బాధ్యత ఉన్నదన్నావు, ఉన్నోనివే కదా. నాకు నువ్వు అదే దున్నపోతు గడ్డేసి బర్రెకు పాలు వింటారా, అధికారం వానికి ఇచ్చి నన్ను అడుగుతారా అని చెప్పి మాట్లాడతారు. ఈయన డైలాగ్ కొడతారు కేసీఆర్. అరే నీకు కూడా ఓట్లు వేసారు కదా భయ్, నీకు కూడా వేసారు కదా, నీకు ఎమ్మెల్యే వెళ్ళారు కదా, వచ్చి నువ్వు టీజీపీఎస్సీ ముంగడ పోయి ధర్నా చేయి, కూర్చో ఆడ మొత్తం. నువ్వు ఇంట్లో ఆడ కాకపోతే నువ్వు ఏడ కూర్చుంటాడా జైలుకి అయితే జైలుకు పోయి నువ్వు నిరాహార దీక్ష చేయి, కూర్చో. నువ్వు ఈ సమస్య పరిష్కరించే వరకు నేను అన్నం తినా అని చెప్పి కూర్చోరు మీ ఎమ్మెల్యేలంతా. మీకు మీ జనం అయితే ఓట్లేసి మిమ్మల్ని అయితే ఎమ్మెల్యేలే చేశారు కదా, అధికార పార్టీ చేస్తలేదు, దొంగల అధికార పార్టీలు. ఓకే, మరి నువ్వేం చేస్తున్నావు? అదే నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది నా మెయిన్గా. సార్ ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు వాళ్ళు ఏమో అనేక ఆరోపణలు చేసిరు, వీళ్ళేమో కొట్లాడిరు, అన్ని బయటకు తీసుకురు. మరి వీళ్ళకు దొరికినాక కూడా మంచి ఆధారాలు దొరికినాక కూడా వీళ్ళు అసలు ఫైట్ చేయడానికి ఎందుకు ముందుకు వస్తలేరని ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. మీరేమో 100% వీళ్ళు కలిసి ఉన్నారు, అందుకే మాట్లాడతలేరు. మాట్లాడమని చెప్పండి, మేము మాట్లాడతాం. దాంట్లో ఎన్ని అవకతవకలు. ఇదే ఇంట్లో ఈడ కూర్చొని కొన్ని గంటలు మొత్తం ఆ నిరుద్యోగులు ఇక్కడికి వచ్చి గ్రూప్ వన్లు చాలా మంది పాపం ఒక్కొక్కటి తీస్తే సెంటర్లలో ఎట్లెట్లా ఒకటే సెంటర్లకి వెళ్ళి ఎక్కువ రిజల్ట్స్ ఎట్లా వస్తున్నాయి, తెలుగు మీడియంలోకి ఎట్లా నష్టం జరిగింది, పక్క ఉన్నోళ్ళకు 100 మందికి వస్తే 50 ఒకరిద్దరి కంటే ఉంటుంది. కానీ 700 ఆల్ టికెట్లు 10 మంది నువ్వు మొదటి ఎగ్జామ్ రాసిన దానికి నువ్వు తర్వాత ఎగ్జామ్ రాసిన 10 మందికి డిఫరెన్స్ ఉండే. గింత ఘోరంగా కనబడుతుంది కదా, గింత మోసం, గింత అన్యాయం, గింత కుట్ర, గింత దగ, గింత ఉంటుందా? అదే అందుకే చెప్తున్నాం కదా. చెప్తే ఆయనకు రోషం వచ్చి లేచిండు, ఇట్లా చెప్పు మీద కూర్చెక్కినట్టు ఎగిరి మావాడు. మరి ఏమైంది? మరి కొండంత రాగం తీసి తుస్సు అన్నదట, గట్లే ఉన్నది. ఇప్పుడు ఆయన మాట్లాడినంత ఉన్నది. మరి నీ కేసీఆర్ ఏమో ఒక్క మాట కూడా మాట్లాడే కదా, నీ కేటీఆర్ మాట్లాడే కదా. వీళ్ళంతా లోపాయికారిగా రేవంత్ రెడ్డి, కేటీఆర్ అంతా ఒక్కటే, 100% ఒకటే. అంశాలల్లా ఈ బండి సంజయ్ కూడా కాంప్రమైజ్ అయిపోయింది వీళ్ళతోటి. లేకపోతే బండి సంజయ్ ఒక్కరోజు ఎందుకు మాట్లాడి తర్వాత ఎందుకు మాట్లాడలే, వీళ్ళు ఎందుకు మాట్లాడలే? గదే అడిగినాం మేము. గదే నేను అది మాట్లాడుతుంటే వాళ్ళకి గిట్టదు కదా, ఉన్నట్టు మాట్లాడితే గిట్టదు కదా వాళ్ళకు. కానీ బరాబర్ మాట్లాడతాం, ఈ గొంతున్నంత వరకు మాట్లాడతాం, గుండెల ఊపిరి ఉన్నంత వరకు మాట్లాడతాం, బరాబర్ ప్రజల పక్షాన ఉంటాం. ఎక్కడెక్కడైతే మోసాలు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ దగాలు జరుగుతున్నాయో, ఎంత తోడైనా పర్వాలేదు, ఎటువంటి తోడైనా పర్వాలేదు, మాట్లాడతాం, స్వచ్ఛంగా మాట్లాడతాం ఉన్నట్టు. మీకు ఒక అవకాశం వచ్చింది, అట్లీస్ట్ మీరు కాంగ్రెస్ వాళ్ళు చేస్తలేరు, ఆపోజిషన్ వాళ్ళన్నా వీళ్ళ పక్షాన ఉండాలి కదా. చచ్చిపోతుర్రు అబ్బా, జనం చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటుర్రు. ఇంకెన్ని రోజులు? అందుకేనన్నా ఇంకెన్ని రోజులు మోయాలరా నాయన ఇవన్నీ అని. అంటే వీళ్ళు ఉద్యమాలు ఎన్నుకుంటాం మీరు ఊరు అని చెప్పి అట్లా దీక్షలో కూర్చోవడం కావచ్చు, వీళ్ళు ఉద్యమాలు చేయవచ్చు. చాలా మందికి మొన్న ఒక అమ్మాయి చనిపోయారు, మీరే చెప్పారు. సో ఇలాంటి వీళ్ళు ఎన్నుకున్నారు కదా అని చెప్పేసి ముందు పోతే మధ్యలో వదిలేసిపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు విద్యార్థులు. యాక్చువల్గా సమస్య ఉందాడ. వీళ్ళు ఉసుకు అంటున్నారు, ఉసుకులాగో అంటాడు, ఎగదోస్తాడు, ఎన్నుకుంటాడు. ఉడ్డు సాటుకు దాక్కుంటాడు మా కేటీఆర్, ఉడ్డు సాటుకు దాక్కుంటుంది మా కవితమ్మ, మా కేసీఆర్. ఇంతకుముందు రేవంత్ రెడ్డి అట్నే చేసింది, ఇప్పుడు వీళ్ళు అట్నే చేస్తున్నారు. వీళ్ళంతా ఒకటే బా, వీళ్ళంతా ఒకటే కులం, దోపిడి కులం. వీళ్ళకేం కులం లేదు, రెడ్డి వెల్మా ఇవన్నీ ఏం లేవు, అన్నీ ఉట్టి తమాషాలు బయట మాట్లాడేది. పైసలు అర్ధాతురానాం నా గురువు నా బంధు. పైసలు కావాల్సిన వానికి బంధువు లేదు, గురువు లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు, మందు లేదు, మాష ఏం లేదు వీళ్ళకు. వీళ్ళంతా ఒకటే జనం మీద వాడి దోపిడీ చేస్తున్నారు అంతనే. ఎట్టిగా మాట్లాడతలేను నేను. చాలా అంశాలు ఉన్నాయి, చాలా కథలు ఉన్నాయి. వీళ్ళు లోపాయికార ఒప్పందాలు, వీళ్ళ కథలు, కాలకారణాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది కదా, కాళేశ్వరం వచ్చింది, ఇవన్నీ అయినాయి. ఎందుకు కేసీఆర్ జైలుకి ఎందుకు పోతలేరు? ఎందుకు హరీష్ రావు జైలుకి పోతలేడు? నేను రేవంత్ రెడ్డి ముంగట సభలో మాట్లాడుకుంటూ చెప్పిన, నెత్తి మీదికి వెళ్ళి బండ తీసినట్టున్నది. మీరు కేసులు పెట్టి వాళ్ళ మీద వీళ్ళు చేసిన అవినీతిని మీరు బయటికి తీసుకొచ్చి కేసులు పెట్టి నాడే మిమ్మల్ని నమ్ముతాం అని చెప్పని, వాళ్ళని బొక్కారులో వరేసిన నాడే మిమ్మల్ని నమ్ముతాం. చిప్పకుడు అంటున్నావు కదా, తినిపించిన నమ్ముతాం. మీరిద్దరు ములాఖాత్ అయింది కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటలేరు. కలిసి సెంటర్ లో బీజేపీ వాళ్ళని కవితనేసి వాళ్ళు ఇష్టం అని చెప్పేసి వాళ్ళనే చెప్పుకుంటారు. వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు? కేటీఆర్ ఎత్తా అన్నారు, కేసీఆర్ జైల్లో పెడతా అన్నారు, అసలు వీళ్ళు ఎత్తలేరు కదా. ఇదే టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి కుంభకోణం జరిగింది కదా. ఏదో అంటారు సామెత, అసలు పీసలుగా నకిలీ పసగా లెక్క. అసలు జనార్దన్ రెడ్డిలు, మహేందర్ రెడ్డిలు అందరు బయట పడ్డారు. వీళ్ళు నకిలీ గాన్లు పాపం ఏదో చిన్నగా లవ్వర్ల దగ్గరికి క్వశ్చన్ పేపర్లు పోయే కాడి దాకా తీసుకుపోయింది కదా. మరి ఎవరి మీద యాక్షన్ తీసుకున్నావు? రేవంత్ రెడ్డి. ఇక ఈయన మాట్లాడితే పులిబిడ్డ, ఇక ఈయన ఒక్కటి ఉండదు ఈయన కథ. నల్లమల్లకెళ్ళి వచ్చిన పులిబిడ్డ అది అంటాడు. ఏం లేదు నాయన, నువ్వు పిల్లికని అధ్వానం ఉన్నావు, నువ్వు పులి లేదు మన లేదు మాట్లాడలేదు, ఉట్టిదే ఇదంతా డబ్బా మాటలు, ఊక దుంపడు ఉపన్యాసాలు. ఊరప్పుడు తిరుగుతురు కొంతమంది శెల్క దుబ్బర కాల. వీళ్ళు ఇద్దరు ఒకటే అయిపోయారు, కేసీఆర్ ఈయన. అదంతా గాలి మాటల కేసులు రా నాయన ఇవన్నీ అంటుంటారు. ఇవన్నీ గిదే దుబ్బ మాటలు ఇవన్నీ. నిన్న కేసీఆర్ కూడా మొత్తం సభలో గదే మాట్లాడిండు. ఇక రేపు ఇవాళ రేపు మళ్ళీ ఈయన మాట్లాడతాడు. అట్లనే ఎప్పుడైనా ఆచరణలో చూపించినప్పుడే జనం నమ్మాలే. మన బోటలో కూడా అట్లే ఆచరణలు చూపించినప్పుడే నమ్మాలి. ఉట్టిగా నాకు గట్టి పంచాయతీ లేదు, గూడ పంచాయతీ లేదు, మనకు అవసరం లేదు. తెలంగాణ పంచాయతీ మా పంచాయతీ, ఇది ఇంటింటి పంచాయతీ.
తెలంగాణ ఆత్మగౌరవ పంచాయతీ. అందుకే బరాబర్ క్వశ్చన్ చేయాల్సి వీళ్ళందరూ ఒకటే. జరిగినటువంటి కేసీఆర్ మీటింగ్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే అసలు అందరు ఎక్స్పెక్టేషన్ జనాలు కూడా అంటే ఏం మాట్లాడతాడు బయటకు వస్తుండు కదా ఏం మాట్లాడు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉండే. కానీ అక్కడ తీరా చూస్తే అసలు ఏం లేదు. అక్కడ మళ్ళొకసారి ఎమోషన్ని ఆ తెలంగాణ భావాన్ని మళ్ళొకసారి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. ఎమోషనల్గానే జనాలని అట్రాక్ట్ చేసే ప్రయత్నమే జరిగింది కదా. ఇంకా అంతకుమించి అలా ఒక సందేశం కావచ్చు నేను ఉంటా మీతోటి మళ్ళీ వచ్చి బయటకు వచ్చి కొట్లాడతా సమస్యల మీద అని చెప్పేసి ఆ మాట మాత్రం చెప్పలేదు. మీరు దీనిపైన ఏమంటారు? సో ఎక్కడో దగ్గర ఒక మాట అన్నట్టున్నాడు, ఇక ఇప్పటి నుంచి నేను వస్తా అని చేసింది. ఈయన ఉట్టిగా పోజులో రాయిడ్ అయిపోయిండు. కేసీఆర్ అయిపోయింది, ఆయన కథ అయిపోయింది. పాపం వయసు కూడా మీద పడ్డది. పిల్లగాళ్ళని ఉట్టిగా బయట రాసుకున్నాడు కేసీఆర్, రాసుకుని వచ్చి ఇప్పుడు ఏమైపోయిందంటే ఆయన కొద్దిగా అటు ఇటు అయితే ఆ పార్టీ కూలుతుంది. కేసీఆర్కి పుసుకునేమని అయితే కవిత దో దుకాణం అవుతుంది, కేటీఆర్ దో దుకాణం అవుతుంది, హరీష్ రావు దో దుకాణం అవుతుంది. ఇవందరిని కాని మళ్ళీ 2 దుకాణాలు అవుతాయి, అన్ని కలిపి 5-6 దుకాణాలు అవుతాయి. అది సో దాన్నంతా కాపాడుతందుకు ఆయన పాపం నడవరాకున్నా మాట్లాడలేకున్నా ఆయన తీసుకొచ్చాడు ఒక విగ్రహాన్ని మాత్రం తీసుకొచ్చి కూసబెట్టి నిలబెట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు గతంలో చేసింది ఏం లేదు, ఇప్పుడు పెద్ద చేస్తాడనేది కూడా ఏం ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏం లేవు. విన్నావా? ఉట్టి చిలక పలుకులు పలుకుంటా మాట్లాడుకుంటా సెంటిమెంట్ను రేజ్ చేసే జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు అనగానే కనెక్ట్ అవుతారని అనుకుంటున్నారు. తీసుకపోయి ఇంట్లో కూసబెట్టారు. జై తెలంగాణ అనేటోళ్ళు, జై తెలంగాణ ఊపిరి అనుకునేటోళ్ళు, అమరుల స్వప్నాలనే వాళ్ళ జీవితం అనుకుంటూ తిరిగేటోళ్ళు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. రేపు భవిష్యత్తు తెలంగాణ అటువంటి వాళ్ళ చేతుల మీద పోతుంది, పోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే తెలంగాణకు భవిష్యత్తు లేదు. ఈయన మాత్రం అనుకుంటున్నాడు అది ఒక సెంటిమెంట్ని రేజ్ చేసి మళ్ళేదో దీన్ని అందరిని ఒక దగ్గర తీసుకొస్తా అని. అసలు ఈయన నిజంగా తెలంగాణ అయ్యేది ఉంటే కాంగ్రెస్ వాళ్ళతో కలవకపోనుండే, గతంలో చంద్రబాబుతో కలవకపోనుండే, చేతులు పట్టుకొని మహాకూటమి బొంతల కూటమి పట్టుకొని తిరిగింది కదా. మహాకూటమి అంటే మేము కరపత్రం తీసింది, బొంతల కూటమి బొందల కూటమేనని. కొత్తగా మాట్లాడతలేము ఇలా, ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం మేము. ఈ చేతులు పట్టుకొని చంద్రబాబుతో మా జయశంకర్ మా కోదండరాం సార్ కూడా ఉండే పక్క రాజకీయ పరమైనటువంటి అవసరాలు, రాజకీయ పదవుల గురించి ఎమ్మెల్యేలు ఎంపీలేటందుకు, రాజ్యానికి వచ్చేటందుకు, ప్రజల మీద దోపిడీ చేసేందుకు వాళ్ళు ఎన్నుకున్నటువంటి ఒక వేదికను, ఆ రాజకీయ వేదికనే బీఆర్ఎస్ టీఆర్ఎస్గా తయారైంది. అందులో నిజాయితీ పరులు ఆ పార్టీలో జెండాలు పట్టుకొని తిరిగేటోళ్ళు చాలా మంది ఉన్నారు, నేను లేరని చెప్తలేను. కానీ పైన ఉన్నటువంటి నడిపే నాయకులు ఉన్నారు చూసినావా, వాళ్ళందరూ మాత్రం దోపిడీదారులు అని చెప్పి చాలా క్లియర్గా తేలిపోయింది. ప్రజలే తేల్చేసారు, అందుకని వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టారు. ఎన్ని స్కామ్లు జరుగుతున్నావు. ఇలా కొత్తగా వచ్చి నేనేదో చేస్తా అంటే నువ్వు గతంలో చేసింది ఏం లేదు, ఇప్పుడు కూడా చేసేది ఏం లేదు. ఎమోషన్ బిల్డప్ చేసేటప్పుడు ఫస్ట్ మనని కూడా వ్యక్తిగత అసలు ఏమో మేము నిజంగా చేతలు ఎట్లున్నాయి మాటలు ఎట్లున్నాయి కూడా ఎవరైనా అబ్జర్వ్ చేసుకోవాలి. ఆ ఎమోషన్ అంటే మీరు ఆ టీఆర్ఎస్ పేరు మార్చినప్పుడే అసలు ఎమోషన్కి దాని వాల్యూ ఏముంది, తెలంగాణకు నువ్వు ఎట్లా కట్టుబడినట్టు ఒక ప్రశ్న అయితే వస్తుంది కదా. దీన్ని ఏమంటారు? ఇంట్లోకి వెళ్ళినోడు రచ్చగెళ్తాడు. అబ్బా ఈయన ఇంట్లోనే చక్కగా లేదా. కాకపోతే ఏంటంటే తెలంగాణ అనే ఒక అద్భుత రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులకు తీసుకొచ్చి ఆయన పార్టీలు వాళ్ళ కుటుంబము వేల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టుకున్నది. కాబట్టినే ఒక దురాశతోటి నేను దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పని వేరే రాష్ట్రాలకు పోయి వీళ్ళ పైసలతో ఆఫీసులు కట్టించుకొని వేరే రాష్ట్రాలకు కూడా స్ప్రెడ్ చేసి, అటు మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఈయన పోయి ఏ ఊరికి పోతే ఆ వేషం వేసి తిరిగిండినే. కానీ అక్కడ లాత్ కొడితే ఫామ్ హౌస్లో పోయి పన్నాడు, జనం లాత్ కొడితే ఓట్ల రూపంగా. సో ఫస్ట్ ఏంటంటే ఆ పైసలు వచ్చినాయి కాబట్టి ఆశ పెరిగింది. అదేం లేకుండా ఉంటే నువ్వు నిజాయితీగా నీతివంతంగా అనుకునేది ఉంటే నువ్వు సచ్చేంత వరకు ఆయన ముఖ్యమంత్రి ఉంటుండే, కేసీఆర్ ఉంటుండే. ఇక నువ్వు కొత్తగా బాపు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు, తెలంగాణ పితామహుడు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పితామహుడు లేదు, మన్ను లేదు, ఏం లేదు. ఇవన్నీ ఏంటంటే తెలంగాణను అదో టీఆర్ఎస్ అనే పార్టీయే పెట్టిన కొద్ది రోజులకే ఇది స్వార్థం గురించి పెడుతున్నాడు అనే ఉద్దేశంతో మా బోటలో బయటకు వచ్చినాం. లేకపోతే అందరం అంతకుముందు మేము కూడా ఉన్నాం, అలా ఉన్నాం. ఎప్పుడైతే విద్యార్థులు వద్దు ఇవన్నీ అంటేనే ఉన్నది ఖాళీ కవర్లు ఇచ్చి రాజీనామా లెటర్లు అన్నప్పుడే దుర్మార్గులు విద్యార్థులను దగ్గర రాణిస్తలేడు, యువకులను దగ్గర రాణిస్తలేడు, మోసం చేయదలుచుకున్నాడని. అది మేము అన్నది కంటిన్యూస్గా ప్రూవ్ అయింది. లాస్ట్ కూడా తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఉద్యమాలతోనే తెలంగాణ వచ్చింది, కేసీఆర్ మొదలు కాదు. కేసీఆర్ కన్నా ముందు నేను మాట్లాడుకుంటూ మాట చెప్పిండు, 69 తర్వాత మౌనంగా ఉన్నటువంటి తెలంగాణను నేనే బయటికి తీసుకొచ్చినా అని చెప్పి మాట్లాడి పచ్చి అబద్ధం, పచ్చి మోసం ముచ్చటిది. పల్లెనా పల్లేరులు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా పాత గోడలు పందిరి గుంజలు చిన్నబోయినాయి, ఇండ్లు దుమ్ము పట్టినాయి అని ముచ్చట సత్యనారాయణ గారు రాసిండ్రు. అవునంటావా కాదంటావా మరేమంటావో నువ్వు ఆంధ్రబాబు చంద్రబాబు ముఖ్యమంత్రి జూటా జంత్రి అని. ఇవన్నీ సాహిత్యం అప్పుడు వచ్చినాయి కదా. మరి గద్దరన్న కూడా రాసిండు, అమ్మా తెలంగాణ మా ఆకలి కేకల గానమా 96
నువ్వు కేసీఆర్ చంద్రబాబు తోటి ఉన్నప్పుడు ముచ్చట చెప్తున్నాను ఇవన్నీ. నవరంగ్ టాకీస్లో మొట్టమొదటి మీటింగు ఇదంతా చరిత్ర ఉన్నది బాబు, చాలా పెద్దగా ఉన్నది దీంట్లో అంతా. మేము ట్రైనింగ్ క్లాసెస్ యూనివర్సిటీస్లలో భావజాల వ్యాప్తికి సంబంధించినటువంటి కల్చరల్కి సంబంధించినటువంటి టీమ్స్ ఇవన్నీ పెట్టి చాలామంది జైల్లో పోయినరు. బెల్లెళ్తాను చంపిరు తెలంగాణ అంటే, గద్దర్ మీద కాల్పులు జరిపినరు, మా బోటోలను ఎన్ని హింసలు పెట్టిరు తీసుకుపోయి. నేను ఒక మాజీ మంత్రి కొడుకుడైనా కానీ నాకు కూడా తప్పలే అవన్నీ. ఒక రాజకీయపరమైన ఒక వేదిక రావాలంటే నువ్వు అది స్వార్థానికి వాడుకునే దశలో పోతుంటే మేమందరం బయటకు వచ్చినాం. నీతో కేసీఆర్తో దయచేసి తెలంగాణ యువతరానికి తెలంగాణ సమాజానికి మొత్తం చెప్పదలుచుకున్నది ఏంటంటే చరిత్ర, ఒరిజినల్ చరిత్ర తెలుసుకోండి. వి ప్రకాష్ అంటే ఒక లఫూట్ రాసినటువంటి చరిత్ర కాదు, అబద్ధాల చరిత్ర అది. ఒరిజినల్ చరిత్ర తెలుసుకొని మా బోటలు నమ్మకుంటే చరిత్ర చూసుకోండి. మేము చెప్పే మాటలు కూడా క్రాస్ చెక్ చేసుకొని అవునా కాదా అని ఎవరైనా మాట్లాడే ముందు పృథ్వీరాజ్ ఏందా కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాను. ఈ ఇంట్లో తెలంగాణ వాదం నాదం నినాదం పుట్టింది కాబట్టినే మాట్లాడుతున్నా. 52లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ మూమెంట్ మొదలుపెట్టినటువంటి ఇల్లు ఇది. కలపొద్దన్నప్పుడు జరిగిన చర్చలలో కలపొద్దని సాహిత్యం పుట్టినటువంటి ఇల్లు. కలిసిన తర్వాత నక్సలైట్ మూమెంట్లో ఏ మూమెంట్ లేనప్పుడు నీలం సంజీవారెడ్డిని పాడేంగ పాయజామా అన్నటువంటి ఇల్లు ఇది. దాని తర్వాత నుంచి కంటిన్యూ అవుకుంటూనే వస్తూనే ఉన్నది. ఇవాళ వాళ్ళ నమస్తే తెలంగాణ పేపర్లో కూడా ఏదో రాసిందని ఇంతకుముందే వచ్చింది. నీలం సంజీవారెడ్డి మన చెన్నారెడ్డి మీద కూడా రాసిన సాహిత్యం అని కూడా వచ్చింది. అదంతా అవన్నీ పుట్టినటువంటి ఇంట్లో కూర్చొని చెప్తున్నాం. మేము మాట్లాడే వాస్తవాలు చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే తెల్లారి దాకా చెప్తాను నేను ఇవన్నీ ముచ్చట్లు. తెలంగాణ చరిత్ర అబద్ధాల చరిత్ర దగ్గర పోకండి. అన్సంగ్ హీరోస్ ఉన్నారు, అన్రిటర్న్ అన్హర్డ్ చరిత్ర తెలంగాణకు ఉన్నది. అందుకని ఇవాళ ఏదో వీళ్ళు మైకులు పట్టుకొని నేనే తెలంగాణ, నాతోనే తెలంగాణ వచ్చింది, అంతకుముందు తెలంగాణ ఎవడు అనలేదు, ఇవన్నీ పిచ్చి ఫాల్తూ బేకూఫ్ మాటలు కాదు. నువ్వు నీ కుటుంబము నీ ఎంబడి తిరిగే వంది మాగదులు పదవులు సంపాదించుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం అని సిగ్గు లేకుండా సమైక్య రాష్ట్రంలో మంత్రులైన వాళ్ళు మీరు. ఇది తెలంగాణ చరిత్ర. ఒక్క విషయం ఒక్కటే మాటల వీళ్ళ రజకోత్సవాన్ని ఫ్లాప్ కూడా సక్సెస్ కూడా వచ్చా ఏమంటారు? అది తెలంగాణ ప్రజలు చాలా మంది తెలంగాణ అనే మాట్లాడుతున్నారు కాబట్టి ఆ ఎమోషనల్ గా జనం పోవచ్చు. ఓకే, 100 కోట్లు బరాబర్ 100 కోట్లు పెట్టిండ్రు. ఇంకొకటి నేను ఇంకోటి చెప్పదలుచుకున్నా. ఏం పైసలు లేకుండా జనానికి ఇగో ఓపెన్ సీక్రెట్ అబ్బా ఇది ప్రతి ఒక్కడు అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. నీకు తెలుసు, మనకు తెలుసు, అన్ని తెలుసు. ఇవన్నీ 500, 600, 1000 రూపాయలు. ఓకే, ఓట్ల నాడు 1000 రూపాయలు, 1500, 2000, 3000 ఇట్లా కూడా పోకుంటూ వచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. పైసలు లేకుండా నువ్వు జనం వచ్చి నిజంగానే కేసీఆర్ ముఖం చూసి వచ్చిండు, కేటీఆర్ ముఖం చూసి వచ్చి నాన్న కనుక ఉండేది ఉంటే అది ఒప్పుకోవచ్చు. అందరికీ తెలుసు, జనం అందరూ తెలుసు. తాగిన వీడియోలు వస్తూనే ఉన్నాయి. ఏ ఊరికి పోయినా బస్సులో కూర్చోగానే ఫస్ట్ వానికి సిఫ్టీ చేతిలో పెట్టుడేనా. ఇలా అసలు అంత సక్సెస్ అవుతుంది. మొత్తం మన వెహికల్ పెట్టాలనే తీసుకొచ్చుకొని కాంగ్రెస్ వాళ్ళు పెట్టినా వస్తుంది, ఎవరు పెట్టినా ఆఖరికి కేపాల్ పెట్టినా కానీ మీరు పైసలు ఖర్చు పెడితే ఒక రూపాయి అటు ఇటు అంతేనే కానీ నెట్వర్క్ ఉంటే ఎవరు పెట్టినా వస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు గట్లే ఉన్నాయి, అంతర్ రాజకీయ నాయకులు గట్లే ఉన్నారు. ఏం పైసలు లేకుండా నువ్వు నిజంగా పెట్టు. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు నిజంగా జనం అట్లా వచ్చారు, తండోపతండాలకు వచ్చారు. ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. మరి అంటే ఎలక్షన్స్ బిఫోర్ ఆయన మీటింగ్ మొత్తం ఖాళీ చీరలతో ఫోటోలు ఇవన్నీ వీడియోలు మనం చూపించినాయి కదా. మన తెలుగు కూడా ఇవన్నీ అంతకుముందు దాన్ని వేరే ఉండవచ్చు కానీ చూపించినవి అయితే ఉన్నాయి కదా అవన్నీ. సో అందుకని ఏంటంటే ఇవన్నీ తెలంగాణ ఈయనను చూసి వచ్చేటి కావు. ఎక్కడో దగ్గర కొంతమంది ఎప్పటి నుంచో తెలంగాణ అంటోళ్ళు కొంతమంది వచ్చి ఉంటారు కానీ మొత్తం 99% అది కేవలం పైసల సభ. ఎమోషనల్గా ఒక మూమెంట్ వచ్చింది అనేది చాలా మందికి ఉండొచ్చు. ఇప్పుడు నేను కూడా ఫస్ట్ ఉన్నప్పుడు నేను స్టార్టింగ్లో మేము కూడా దాన్ని పుట్టేటందుకు భాగంలో నాది కూడా ఒక చిన్న రాయి, ఆ పునాదిలల్లో నాది కూడా ఒక రాయి అనుకునేటోనికి ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ నేనే అని చెప్పుకుంటే మాత్రం కుదరదు అబ్బా. ఇదంతా కాదు, నీది ఏం కాదు. తెలంగాణ ఇప్పటిది కాదు కదా, ఎప్పుడుదో 52లో 54లో ఫైరింగ్లు జరిగాయి, 69లో 369 మంది చచ్చిపోయాయి, మళ్ళీ 1200 మంది మళ్ళీ చచ్చిపోయాయి మొన్నటి ఉద్యమంలో. ఈ నాయకత్వమే ఈయననే కనుక మొగాయన కరెక్ట్ ఉండేది ఉంటే ఈ సావులు ఎందుకు జరిగినాయి తెలంగాణలో? 1200 మంది ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు? నీ లీడర్షిప్ కరెక్ట్ లేకనే, నీ భాషతోటి నువ్వు మెడల తాడు కట్టుకొని రాళ్ళు పట్టుకొని ఎండిపోయిన బాయిల దునికి సావాలి ఇవన్నీ మాటలు మాట్లాడి మీద గ్యాస్ను పోసుకున్నట్టు డ్రామాలు వేసి అగ్గిపెట్టే దొరకని హరీష్ రావు ఇటువంటి అన్నీ చూసి జనం ఎమోషనల్ అయి చచ్చిపోయినరు. మీరు పదవుల గురించి పైసల గురించే మీరు తెలంగాణను పట్టుకున్నారు తప్ప మీరు తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించనే అనుకునేది ఉంటే 10 ఏళ్లలో రిక్రూట్మెంట్ చేస్తుండే. మీరు అవినీతి చేయకపోతుండే ఇలా ప్రాజెక్టులు కూలే పరిస్థితి ఉండకపోవు. ఇలా ఓపెన్ కాస్ట్లు బంద్ అయిపోవు మొత్తము. ఇవన్నీ ఏం చేశారు మీరు? ఇలా అందరికి మాటలు మాట్లాడితే మైకు పట్టుకుంటే ఇతనాలు అన్నాడు, అవన్నాడు, ఇవన్నాడు, యాడ చేశారు? ఉన్నోనికి కట్టబెట్టి పెట్టిండ్రు, ఉన్నోడు పెరుగుతున్నాడు, పేదోడు ఇంకా పేదరికంలోకే పోతున్నారు. అంతే తప్ప పెద్ద మార్పు జరిగింది ఏం లేదు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.